హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు వీడియోలో భర్తకు ఐశ్వర్యం కలగాలంటే భార్య పుట్టింటి నుంచి తెచ్చుకోవాల్సిన వస్తువులేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. తులసి మొక్క. తులసిని శ్రీ తులసి అని పిలుస్తారు. ఇది లక్ష్మీదేవిని సూచిస్తుంది. భార్యలు తమ పుట్టింటి నుంచి తులసి మొక్కను తీసుకురావడం ఇంట్లో పవిత్రతను తీసుకురానే కాక ఆర్థిక స్థిరత్వాన్ని కూడా ఇస్తుందని నమ్మకం. తులసి మొక్కను ప్రతిరోజు పూజించడం వలన ఇంట్లో ధనం నిలబడుతుందని, భర్తకు వ్యాపార విజయాలు పొందే అవకాశాలు పెరుగుతాయి. గోమయ, గోమూత్రం, గోబొట్టు. ఇది పుట్టింటి నుంచి తెచ్చే పదార్థంగా బహుళంగా వినిపించదు, కానీ ప్రాచీన వేదాలలో గోమయానికి శుద్ధి శక్తిగా పేర్కొనబడింది. శుభదినాలలో ఇంటి ప్రవేశం సమయంలో గోమయంతో ఇంటి మెట్లకు లేపనంగా వేసుకుంటే ధనలాభం, సంపద వృద్ధి జరుగుతుందని నమ్మకం ఉంది. కుంకుమ మరియు హల్దీ అంటే పసుపు. పసుపు, కుంకుమలు స్త్రీశక్తిని సూచిస్తాయి. లక్ష్మీదేవి తన ఆవిర్భావ సమయంలో పసుపు మరియు కుంకుమలో స్థితి అవుతుందని పురాణాలలో చెప్పబడింది. భార్య పుట్టింటి నుంచి శుభ సమయంలో తీసుకొచ్చిన ఈ పదార్థాలు భర్తకు అదృష్టాన్ని తెస్తాయని నమ్మకం. అక్షతలు అంటే పచ్చని బియ్యం. పచ్చని బియ్యం లేదా అక్షతలు పూర్ణతకు, శుభ ప్రారంభానికి సంకేతం. ఈ అక్షతలు పుట్టింటి నుండి తెచ్చి గృహప్రవేశం సమయంలో ఇంటి తలుపులో వేసినట్లయితే అది ఇంట్లో శ్రేయస్సు, ఆనందం మరియు సంపదను తెచ్చి పెడుతుంది. భర్తకు శుభప్రదమైన అవకాశాలు కలుగుతాయని భావిస్తారు. చింతపండు లేదా చింత చెట్టు చేను. చింత చెట్టు తల్లి ఇంటి నుండి తీసుకొచ్చి నూతన ఇంట్లో నాటితే అది భవిష్యత్తులో బలమైన వృక్షంగా మారి సంపదను, దీర్ఘాయుష్ను ఇస్తుందని నమ్మకం. ఇది తల్లి ఇంటి ఆశీర్వాదాన్ని భావించబడుతుంది. కలశం లేదా ధాతు పాత్రలు. వెండితో చేసిన చిన్న కలశం లేదా పిత్తల పాత్రలు పుట్టింటి నుంచి తెచ్చితే అది శుభప్రదం. వీటిని పూజా గృహంలో ఉంచితే లక్ష్మీ కటాక్షం ఉంటుంది. భర్త వ్యాపారంలో లేదా ఉద్యోగంలో రెండింతల విజయాన్ని పొందగలడు. కంచు దీపం అంటే వెలుగు పరికరాలు. కంచు లేదా రాగి మట్టి దీపాన్ని అమ్మవారి దగ్గర పూజించి ఆ తరువాత భార్య, తల్లి ఇంటి నుంచి తీసుకురావడం వలన ఇంట్లో వెలుగు, శాంతి, సంపద వృద్ధి జరుగుతుందని నమ్మకం. దీపం ఇంట్లో వెలిగించడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుందని పురాణ నమ్మకాలు. నవరత్నాలు లేదా శుభరత్నాలు. పుట్టింటి నుంచి ఇచ్చే నవరత్నాలు, నగలు లేదా రత్నాల సెట్. ఉదాహరణకు ముత్యం, పొన్న, మాణిక్యం మొదలైనవి శక్తివంతమైన శుభతను తీసుకువస్తాయని నమ్మకం. రత్నాలు ధన సంపదను ఆకర్షిస్తాయని జ్యోతిష్య నమ్మకాలు. తల్లి ఆశీర్వాదంతో తీసుకొచ్చే దేవతా విగ్రహం. తల్లి ఇంట్లో పూజించబడే లక్ష్మీదేవి లేదా రాజశ్యామల విగ్రహాన్ని చిన్న ఆకారంలో తీసుకురావడం వల్ల ఆ ఇంట్లో శుభశక్తులు పెరుగుతాయి. భర్తకు మానసిక శాంతి, ఆరోగ్యం మరియు ప్రగతి లభిస్తుంది. వెండి గిన్నె. వెండి శుభ పదార్థంగా లక్ష్మీదేవి చిరంజీవిగా నివసించేది అని నమ్మకం. భార్య పుట్టింటి నుంచి తెచ్చిన వెండి గిన్నెను పూజకు ఉపయోగించడం వల్ల ఇంట్లో ధనం నిలబడుతుందని, భర్తకు వ్యాపారంలో లాభాలు, అభివృద్ధి జరుగుతాయని నమ్మకం. పవిత్ర నదుల జలం. గంగా జలం, గోదావరి జలం. పుట్టింటి దగ్గర ఏదైనా పవిత్ర నది ఉంటే ఆ నది జలాన్ని తీసుకురావడం శుభకార్యం. దీన్ని ఇంట్లో పూజా గదిలో ఉంచి కప్పిలో కొద్దిగా ప్రతిరోజు తులసికి పోసితే శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ జలం భర్తకు ఆరోగ్యాన్ని, ధైర్యాన్ని, ధన సమృద్ధిని అందిస్తుందని నమ్మకం. పంచగవ్య పత్రాలు. పంచపత్రి. పవిత్రమైన తులసి, బిల్వ, దూబ, చంపక, అమర వృక్షాలు ఆకులు కలిపిన పంచపత్రిని పూజలో ఉపయోగిస్తారు. భార్య ఇది పుట్టింటి నుంచి తీసుకురావడం వల్ల పూజలు ఫలించగలవు. ఇది ఇంటికి శక్తి, శుభతను తెస్తుంది. రాగి మణి పెండ్లు లేదా పూజా బెల్స్. ఇవి పుట్టింటిలో తల్లి ఉపయోగించినవి అయితే ఇంకా శుభం. ఇవి దెబ్బతో వచ్చే శబ్దం నెగిటివ్ శక్తులను తృంటించకుండా చేస్తుంది. భర్తకు మనశ్శాంతి, పనులలో స్పష్టత, బలవర్ధనం కలుగుతాయి.
ఆకుపచ్చ కంచె చీర. పచ్చ రంగు సిరి సంపదకు చిహ్నం. పచ్చ చీరను తల్లి ఇంటి నుండి తెచ్చుకొని శుక్రవారం రోజున లేదా నవరాత్రులలో ధరించడం వల్ల శుభశక్తులు భార్యలో ప్రవేశిస్తాయని నమ్మకం. దీనివల్ల భర్తకు అదృష్టం, అభివృద్ధి కలుగుతుంది. మంగళ ద్రవ్యాల పేటిక. పుట్టింటి నుంచి తీసుకొచ్చే చిన్న పెట్టెలో కుంకుమ, పసుపు, చెక్క, గంధం, బొట్టు, మెట్టెలు ఉండేలా చూస్తారు. దీనిని శుభదినాల్లో తెరిచి మంగళ కార్యాలలో ఉపయోగిస్తే ఇంట్లో శుభశక్తి నిలుస్తుంది, భర్తకు కార్యసిద్ధి జరుగుతుంది. ధర్మసూత్ర, జ్ఞాన పుస్తకాలు, పురాణాలు. తల్లి ఇంటిలో వినిపించే భాగవతం, రామాయణం, లక్ష్మీ కథలు వంటివి భార్య పుట్టింటి నుంచి తీసుకొచ్చి చదవడం వల్ల ఇంటిలో సత్సంగం ఏర్పడుతుంది. ఇది ధర్మాన్ని పెంచుతుంది, ఆర్థికాభివృద్ధికి మార్గం చేస్తుంది. రంగవల్లి పొడి అంటే ముగ్గుపిండి. పుట్టింటి నుంచి తీసుకురాబడిన రంగవల్లి పొడి, ముఖ్యంగా బియ్యం పిండి లేదా రంగుల పొడితో ఇంటి ముందు ముగ్గు వేయడం వల్ల దారిద్ర్యం తూర్పడమే కాదు, శుభశక్తులు ఇంటిలోకి ప్రవేశిస్తాయని నమ్మకం. ఇది లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. నెయ్యి లేదా ఆవు పాలు. పుట్టింటి ఆవు పాలతో చేసిన నెయ్యి. ఇది పవిత్రమైనది. దీన్ని తీర్థంగా ఉపయోగించడం, దీపాలలో వాడడం వలన ఇంట్లో ఐశ్వర్యం, ఆయుష్ పెరుగుతాయని విశ్వాసం ఉంది. తల్లి చేతులతో చేయబడిన తిన్నెలు, కావల పిండ్లు. తల్లి ప్రేమతో చేసిన సాంప్రదాయ తినుబండరాలు తీసుకురావడం ఆత్మీయతను, ఆశీర్వాదాలను సూచిస్తుంది. ఇది పల్లె సాంప్రదాయం ప్రకారం తల్లి భోజనమే త్రివిధ శక్తిని ఇస్తుంది అనే నమ్మకానికి ఆధారంగా ఉంటుంది. బెల్లం మరియు శనగపప్పు మిశ్రమం. ఈ మిశ్రమాన్ని పుట్టింటి నుండి తీసుకురావడం వల్ల మధుర జీవితం సంకేతంగా ఉంటుంది. బెల్లం శుభదాయకం, శనగపప్పు ప్రాచుర్యం ప్రకారం ధ్యానం. వీటిని కలిపినప్పుడు అనేక వ్రతాల్లో ప్రసాదంగా వాడతారు. ఇది భర్త అభివృద్ధికి శుభపూర్వకంగా పనిచేస్తుందని నమ్మకం. పసుపు గణపతి లేదా మట్టి గణపతి విగ్రహం. తల్లి ఇంటిలో వినాయక చవితికి పూజించిన గణపతి విగ్రహాన్ని శుభదినాన తీసుకురావడం వల్ల ఇంట్లో ఆటంకాలు తొలగి భర్తకు కార్యసిద్ధి జరుగుతుందని నమ్మకం. ఇవన్నీ సాంప్రదాయ నమ్మకాలే అయినా వాటి వెనుక ఉన్న ఉద్దేశం శుభత, శాంతి మరియు కుటుంబ పరస్పర సంబంధాలను మెరుగుపరచడమే. భార్యలు తల్లి ఇంటి నుంచి శుభదినాలలో శుభ పదార్థాలు తీసుకురావడం ద్వారా వారి జీవితం ఒక కొత్త ఆధ్యాత్మిక దశలలో ప్రవేశించగలరు. భర్త ఆదాయం రెట్టింపు కావాలంటే కేవలం వస్తువులే కాకుండా భార్య ఆశీర్వాదం, ప్రేమ, సహనం కూడా అవసరం. అదే నిజమైన సంపద. మీరు కూడా పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు ఈ వస్తువులు తప్పకుండా తెచ్చుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.